అట్లా కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో విధమైనటువంటి కార్యాలు. ఇప్పుడు చాలామంది మనకి మా గురుగారు శాస్త్రపోషక సభ అని ప్రారంభించారు. ఆ శాస్త్రపోషక సభ ద్వారా ఎంతోమంది శాస్త్ర విద్వాంసులు, ఇప్పుడు సామాన్యంగా ఉన్నటువంటి చాలామంది శాస్త్ర విద్వాంసులు వాళ్ళందరూ కూడా శాస్త్రపోషక సభ ద్వారా అధ్యయనం చేసి మా గురువుగారి దగ్గర మహాపరీక్ష ఇచ్చి దాంట్లో ఉత్తీర్ణులై ఇప్పుడు జగత్తులో చాలా చోట్ల పెద్ద పెద్ద విద్వాంసులుగా ఉన్నారు. సామాన్యంగా ఎక్కడ వాక్యార్థ సభలు శాస్త్ర సభలు జరిగినా కూడా మొదటి పంక్తిలో వాళ్ళు ఉంటారు. ఇక్కడ జరిగినా వేరే చోట్ల జరిగినా కూడా ఆ మొదటి లైన్లో వాళ్ళు కూర్చుంటారు. అంటే అటువంటి ఒక పండితులు ఈ శాస్త్రపోషక సభ ద్వారా చాలా సంవత్సరాలు దీంట్లో అధ్యయనం చేసి మా గురువుగారి దగ్గర పరీక్షించి మా గురువుగారు వాళ్ళకి విద్వత్ ప్రవర అనేటటువంటి బిరుదునిచ్చారు. ఇప్పుడు మనకి మణిద్రావిడ శాస్త్రి గారు ఉన్నారు, చాలా పెద్ద విద్వాంసులు, మీమాంస వేదాంతం ఆ శాస్త్రాల్లో చాలా పెద్ద విద్వాంసులు. ఆయన ఇదివరకు శాస్త్ర వేదాంత అధ్యయనం చేసి మొత్తం భామతి కల్పతరు పరిమళాలు అని గ్రంథాలు ఉన్నాయి, భాష్యానికి వ్యాఖ్యానాలు, సూత్ర భాష్యానికి వ్యాఖ్యానాలు, వాటన్నిటినీ సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటన్నిటి మొత్తం అన్ని గ్రంథాల్లోనూ మా గురుగారి దగ్గర ఆయన పరీక్షించారు. అప్పుడు మా గురుగారు ఆయనకు పరీక్ష చేసి దాంట్లో ఆయన ఉత్తమ శ్రేణిలో ఆయన ఉత్తీర్ణులైన తర్వాత ఆయనకి వేదాంత శాస్త్ర విశారద అనేటటువంటి ఒక బిరుదుని ఆయనకి గురువుగారు ప్రసాదించారు. ఈ రకంగా చాలామంది విద్వాంసులు వాళ్ళందరూ కూడా ఈ శాస్త్రపోషక సభ ద్వారా అధ్యయనం చేశారు. వేద పోషక సభ దానికి కూడా ఇప్పుడు 50 సంవత్సరాలైంది. ఆ వేద పోషక సభ ఇది కూడా ఇంత విశేషంగా జరుగుతుంది. భగవద్గీత దీని విశేషంగా ఇలా చాలా ఉన్నాయి, చాలా పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఇలాగే ఇంకా విశేషంగా ఇంకా విస్తారంగా జరగాలి. ఎన్నో కార్యాలని ప్రారంభించారు, చేశారు. అయితే ఇది ఇదే రకంగా ఇంకా విస్తారంగా ఇవన్నీ జరగాలి. ఇంకా జరగవలసినటువంటి ఆవశ్యకత ఇంకా చాలా ఉంది. ఎందుకంటే అది మనం ఇప్పుడు ఉన్నటువంటి కాల పరిస్థితిలో ఈ ధర్మ ప్రచార కార్యాన్ని మనం ఎంత చేసినా సరిపోదు. అంటే లోకంలో యొక్క పరిస్థితి అలా ఉంది. మీకు ధర్మాచరణ చేయడానికి ఒకసారి ప్రేరణ దొరికితే ధర్మ మార్గం నుంచి చ్యుతుడవ్వడానికి 10 సందర్భాలు వస్తాయి మీకు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఎంత ధర్మ ప్రచారం చేసినా అది సరిపోదు, ఇంకా మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి.